ఇంటికి వచ్చిన అతిథికి ఎప్పుడు ముందు సత్కారం చెయ్యాలి. రాగానే ముందు ఏం చేయాలట? అర్ఘ్యం, పాద్యం ఈ రెండు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోకుండా వాడి ఇంట్లో ప్రవేశిస్తే ఆ అతిథి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాడి పాదాల ధూళి ఇంట్లో పడి ఇంట్లో అరిష్టాలు కలుగుతాయి. బయట తెగ తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే కాళ్ళు కడిగేసుకుని అప్పుడు లోపల కడుగు పెట్టాలి. కాదు నేను ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆ కాళ్ళతోటి ఇంట్లో పెడతానంటే అలాంటి వాడు తన ఇంటికి నష్టం తెచ్చుకుంటాడు, ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వాళ్ళకి నష్టం తెచ్చి పెడతాడు. ఒక్క జ్ఞానులు పండితుల్ని మాత్రమే ఇంట్లో అడుగు పెట్టాక అప్పుడు కాళ్ళు వాళ్ళు మనం కడగాలి. కడిగితే వాళ్ళ జ్ఞానానికి సంబంధించిన పాదధూళి ఇంట్లో పడి ఇల్లు పవిత్రం అవుతుంది. మనువు చాలా గొప్పవాడైనా పాండిత్యంలో కర్దముని కంటే తక్కువ వాడి కిందే లెక్క. అందువల్ల అతనికి కాళ్ళు కడుక్కోవడానికి ముందు నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాక తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. తాగినా త్రాగకపోయినా ముందు గ్లాస్తో పట్టుకొచ్చి నీళ్ళు ఇచ్చేయాలి పాత్రతో. తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా ఏంటండి అని అడిగితే అసలు ఆ ఇంట్లో మంచినీళ్ళు తాగడం దోషం, అడగకూడదు. శాస్త్ర నియమం ఏంటంటే తాగుతారా అని మంచినీటి విషయంలో అడగకూడదు. ఇంకేదైనా ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగుతారా, బత్తాకాయ రసం తాగుతారా అప్పుడు అడగచ్చు. అది వాడికి అవతలడికి పడచ్చు పడకపోవచ్చు కనుక. జలం మాత్రం రాగానే ఇచ్చేయాలి. అది గృహస్థ ధర్మం. కాదు కూడదు అంటే దానికి ప్రాయశ్చిత్తం ఎవడైనా యమలోకంలో అనుభవిస్తాడు, ఎంత గొప్పవాడైనా సరే. అది శాస్త్రం నేనేం చేయలేను, అది విష్ణుమూర్తి చెప్పింది.